హాయ్ అండి, చిల్లీ చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉండింది. టేస్ట్ కానీ కలర్ కానీ చాలా చాలా బాగుంది. దీనికోసం నేను ఆల్మోస్ట్ 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని ఒక 2 times బాగా వాష్ చేసేసి దానికి మళ్ళీ పసుపు పట్టించి పక్కన పెట్టేస్తాను అనమాట. పసుపు పట్టించడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. ఇదంతా బోన్లెస్ చికెనే తీసుకున్నానండి. అంటే బోన్స్ కంటే కూడా బోన్లెస్ అయితే ఈ చిల్లీ చికెన్కి బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ కడిగేసి దానికి మళ్ళీ పసుపు పట్టించేసి పక్కన పెట్టేస్తాను అనమాట. పసుపు పట్టించిన చికెన్కి ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. ఎట్టి పరిస్థితుల్లో మనము నీచు వాసన చికెన్ తింటున్నామనే ఫీల్ రాదనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కానీ అట్లా. సో ఇట్లా చేసిన తర్వాత దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోరు, 2 eggs కొట్టి వేసేసాను అనమాట. వేసేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఎప్పుడు కూడా చికెన్ పకోడాకైనా దేనికైనా ఒక డీప్ ఫ్రై ఐటమ్కి కానీ మామూలు చికెన్ కర్రీకి ఫ్రైకి కానీ మ్యారినేట్ చేస్తే డిఫరెంట్ ప్రాసెస్లో చేసుకుంటారు. సో అట్లా మ్యారినేట్ చేసి పెడితే ముక్క నానుతుంది, టేస్ట్ బాగుంటుంది, జ్యూసీగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. తింటా ఉంటే ఇంకా తినాలన్న ఫీల్ వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఇట్లా మ్యారినేట్ చేసి ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎంత నానితే అంత మంచిది. ఓవర్ నైట్ నానినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఎగ్స్ కానీ, కార్న్ఫ్లోర్ కానీ, తర్వాత సాల్ట్, కార్న్ఫ్లోరు, సాల్ట్, పెప్పరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయడం అనమాట. తర్వాత ఇంకా ఇది నాని ఫ్రిడ్జ్లో నుంచి బయట వచ్చే లోపల మనము కొంచెం ఆనియన్స్ స్లైసెస్ లాగా చేసి పెట్టుకోవడము, తర్వాత క్యాప్సికం కట్ చేస్తాను, తర్వాత తెల్లగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా, అల్లం తరిగి పెట్టేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మనం ఇక్కడ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికం కూడా వాడతారు. ప్రజెంటేషన్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది అన్న ఉద్దేశం అంతే. మా ఓన్లీ గ్రీన్ క్యాప్సికం వేయడం వల్ల టేస్ట్ ఏం మారదండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మనకు గ్రీన్ క్యాప్సికం వేస్తున్నాం కాబట్టి రెడ్ కావాలంటే మనం దానికి ఆల్రెడీ మన ఇంట్లో పచ్చిమిర్చి పండిపోయి ఉంటాయి, కొన్ని పండు మిరపకాయలు అయిపోయి ఉంటాయి, దాన్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. లుక్ వైజ్ బాగుంటుంది అంతే, టేస్ట్ ఏం మారదు, ఏది వేసినా ఒకటే అనమాట. చూడండి, మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టేస్తాను. చూడండి, దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి, పైకి కిందికి అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాను అనమాట. క్యాప్సికం కానీ, అల్లము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ వాటర్. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ ఎందుకు వేయాలనేది మళ్ళీ లాస్ట్లో చెప్తాను మీకు. సో చూడండి ఎలా ఉందో, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకో. ఈజీ అండి, ఈజీ అంటే చాలా ఈజీ అంతే. చిల్లీ చికెన్ అని రెస్టారెంట్లో మనం తింటూ ఉంటాము, ఇంత ఈజీగా వస్తుంది, ఇంత బాగుంటుంది అనేసి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏం పెద్దగా హంగామా పడాల్సిన అవసరం ఏం లేదు. అది కొనాలి, ఇది కొనాలనే అలాంటి ఏం ఆలోచన లేదు. మన ఇంట్లో ఏది ఉంటే అదే వేసేస్తాం అనమాట. దానివల్ల టేస్ట్ ఏం మారిపోదు. ఓహో ఆహా అని అన్నీ వేయడం వల్ల ఏం టేస్ట్ మారిపోదు. ఉన్న ఐటమ్స్తోనే చేస్తే సూపర్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ని కొన్ని ముక్కలుగా వదులుకోవడమే ఆయిల్లో. మరీ రోస్ట్ అవసరం లేదండి, హార్డ్గా అయిపోతుంది. ఆల్రెడీ నానిపోయింది చికెన్, ఆల్రెడీ మెత్తబడిపోయి ఉంటుంది. లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ రోస్ట్ ఏమీ అవసరం లేదండి. ఇదన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు ఇంకా ఆయిల్లో వేసేసుకోవడం ముక్కలు ఫ్రై చేసేసి పక్కన తీసి పెట్టుకొని ఇంకా సాసెస్ అన్నీ వేసేసి టాస్ చేసుకుంటే అది పోయింది చిల్లీ చికెన్, అంతే అండి, ఇంకేమీ లేదు. అదో చూడండి, కొంచెం ఒక్కొక్క ముక్కే వదిలి నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చేసుకోవాలి. చూడండి, లైట్ కలర్ వచ్చింది అంతే, హెవీగా రోస్ట్ ఏం అవ్వలేదు. లైట్ కలర్ వచ్చినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, చికెన్ అంతా బాగా కుక్ అయిపోతుంది లోపల. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, హైలో పెట్టకండి, రోస్ట్ అయిపోతాయి, పైగా త్వరగా ఉడికిపోయిందన్న ఫీల్, మాడిపోతాయి. సో అందుకోసమని అట్లా వేయొద్దండి. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ కూడా ఉన్నది. సో ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ అంతా వేగిపోయింది, డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే బాండిల్ ఆయిల్ పంపేసి ఆ బాండిల్లోనే ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న అల్లము, తెల్లగడ్డ, ఆనియన్స్, క్యాప్సికము ఇవన్నీ వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేగగానే ఇవ్వకండి, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. కొంచెం వేగితే సరిపోతుంది అనమాట, హెవీగా కాకుండా. చూడండి, చికెన్ అంతా వేగిపోయింది. ఒక బౌల్లో టిష్యూస్ పెట్టేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనేసి ఒక టిష్యూస్ పెట్టి దాంట్లో తీసేసుకున్నాను చికెన్ అంతా. ఇది చికెన్ కలరు ఫైనల్ లుక్ అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో చెప్పాను కదా, ఆయిల్ వంపేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక 2 spoons వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. సో దాంట్లో తెల్లగడ్డ ముక్కలు, అల్లం ముక్కలు వేసేసాను అనమాట. ఇవి లైట్గా వేపుకోండి, ఎక్కువ ఏం వేపాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయింది కాబట్టి సో ఇవి ఈజీగా వేగిపోతాయి అన్నమాట. చూడండి, ఇట్లా వేపేసుకోవడమే. ఇప్పుడు మనము ఆనియన్స్, క్యాప్సికం వేసుకోవాలి.
తినడానికి ఆ పంటి కింద పడతా అంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలంతా ఇదైపోతుంది, బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడు వేయొద్దండి, ఇట్లా ముక్కలు తరిగి వేసుకుంటేనే బాగుంటుంది. పంటి కింద పడతా అంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ కూడా ఇట్లా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం వేస్తాం. క్యాప్సికం ఎప్పుడు ఆవిరికే ఉడికిపోతుంది. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అది కారం లేదండి, సో అందుకే నేను ఎక్కువ వేసాను పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా లైట్గా వేపేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అట్లా ఏం అవసరం లేదు. లైట్గా వేపేసుకొని ఇప్పుడు మనం అన్ని సాసెస్ వేసుకుంటాము. మన దగ్గర ఉన్న సాసెస్ సోయా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, వెనిగరు, గ్రీన్ చిల్లీ సాసు అట్లా రకరకాలు వేస్తారు. నా దగ్గర ఉన్న వేసాను. దానివల్ల ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ ఆహా ఓహో అనేవి వచ్చేది, తక్కువ వేయడం వల్ల ఏమి లేదు, టేస్ట్ అయితే ఎక్కడా మారదండి. సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు వేసుకున్నాను నేను, అంతే. ఇవి కూడా వేసేసి అట్లా కలబెట్టేసుకొనేసి ఇప్పుడు మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసామనుకో లూజ్గా లిక్విడ్ వస్తుంది, వాటర్గా. సో దాన్ని వేసేసామనుకో ఆ సాసెస్ ఈ వాటరు ఇవంతా బాగా గట్టిగా అయిపోయి చికెన్కి బాగా పట్టుకుంటుంది అనమాట ఆ సాసెస్. అప్పుడు తినడానికి జ్యూసీగా ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. అందుకని మనము కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తామన్నమాట. చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తున్నాను. ఇదంతా మిక్స్ అయ్యేలోపు చికెన్ కూడా వేసేసి మిక్స్ చేసినాం అనుకో ఆ సాసెస్ అంతా చికెన్కి పట్టేసి తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో, నాకైతే భలే నచ్చింది. ఇట్లాంటి వంటలు నేను ఎప్పుడు బయట వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుని తినడం తప్ప ఇంట్లో చేసింది లేదు. చికెన్ పకోడా చేస్తాను, ఇట్లా చిల్లీ చికెన్ ఏం చేయలేదు. ఇలా చేయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది, అంత టేస్ట్గా వచ్చింది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినట్టు అంత టేస్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసిన సూపర్ ది బెస్ట్ అనిపించింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేస్తే చాలండి. కొంతమంది స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తారు, వేయకపోయినా నష్టం ఏమి లేదనమాట. చూడండి అంతే, ఇంకా టాస్ చేసేసుకొని ఇంకా రెడీ టు అయిపోయింది కాబట్టి తినేయడమేనంట, రెడీ టు ఈట్ అంటారు కదా, అట్లా ఇంకా తినేయడమే అయిపోయింది. దీన్ని పప్పులో కానీ సాంబార్లో కానీ లేకపోతే రసంలో కానీ తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అనమాట. ఎలా తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి ఘాటు కావాలంటే, వద్దనుకుంటే కూడా వదిలేయచ్చు, అది మీ ఆప్షనల్ అనమాట. ఇది కొంచెం ఘాటు ఎక్కువ అయింది అనిపిస్తే పెప్పర్ వేయడం వల్ల కొంచెం లెమన్ పిండుకొని తిన్నాం అనుకో ఆ పుల్లగా ఈ ఘాటుకి అద్దరిపోతుంది టేస్ట్, చాలా 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 బాగుంటుంది. ఇదన్నమాట చిల్లీ చికెన్. ఫస్ట్ టైం నేను చేశాను, సూపర్గా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఫొటోస్లో ఇలా వస్తుంది లుక్, రియల్గా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ లుక్ కానీ. ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు అట్లా కనపడుతుంది అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. అది చిల్లీ చికెన్ అన్నమాట.